పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలి పురపాలక సంఘ కౌన్సిల్ సాధారణ సమావేశాలు ఈరోజు బుధవారం ఉదయం మున్సిపల్ పాత కార్యాలయంలో నిర్వహిస్తూ ఉన్నారు. ఉదయం 11 గంటలకు చైర్పర్సన్ తాడిబోయిన రాధిక అధ్యక్షతన సాధారణ సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత 12 గంటల నుంచి కూడా బడ్జెట్ సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. ముందుగా సాధారణ సమావేశం ప్రారంభమైన తర్వాత పెనపాడుకు చెందినటువంటి అమర్బాబు ఎవరైతే ఉన్నారో రోడ్డు ప్రమాదంలో మృతి చెంది 6గురికి అవయవదానం చేసిన అమర్బాబు మృతికి సంతాపం తెలియజేస్తూ కౌన్సిల్ సభ్యులందరూ కూడా సంతాపం తెలియజేశారు. 2 నిమిషాల పాటు మౌనం పాటించి అమర్బాబు మృతి పట్ల కూడా తమ సంతాపాన్ని తెలియజేశారు. అనంతరం అజెండాలో ఉన్న సాధారణ సమావేశానికి సంబంధించి అజెండాలో ఉన్న 20 అంశాలను కూడా చర్చలో పాల్గొన్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి సభ్యులందరూ కూడా కొన్ని సమస్యలను కూడా లేవనెత్తుతా ఉన్నారు. 11 గంటలకి సాధారణ సమావేశం ముగిసిన అనంతరం 12 గంటల నుంచి కూడా బడ్జెట్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ 2 సమావేశాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది కూడా ఒకసారి చూద్దాం. ఈద్గాది దయచేసి ఎజెండా వరకు అయిపోయే వరకు అధ్యక్ష, ఇంకా మనకి తిప్పి కొడితే 2 నెలలు ఉంది అధ్యక్ష. అవకాశం కాదు అధ్యక్ష, 2 నెలలు అధ్యక్ష. ప్రజల అవకాశం సామాజిక వర్గంలో 5గురు కౌన్సిలర్స్ ఉన్నాం. ఒక కోఆప్షన్ ఉన్నాడు. అధికారులు నిమ్మకి నీరు పట్టినట్టున్నారు. లేదు మాట్లాడదాం. కమిషనర్ గారికి ఆల్రెడీ వచ్చి విజిట్ చేస్తా అన్నారు, మీరు విజిట్ చేస్తా అన్నారు. ఇప్పుడు ఏం చేయలేదు అధ్యక్ష. అన్ని కులాలకి సమానం లాగా మాకు కూడా ఉండాలి అధ్యక్ష. 2 మీటింగ్ల టైం ఉంది కాబట్టి తప్పకుండా మనం ఇది ఎజెండా అయిపోయే వరకు నేను రోజులైంది అధ్యక్ష, మీరు ఆలోచించింది అధ్యక్ష. తప్పకుండా వస్తాను అధ్యక్ష. ఒక 20 ఏళ్ల కుర్రోడు బ్రెయిన్ డెడ్ అయ్యి చనిపోవడం జరిగింది. దానికి సంబంధించి మా వార్డుకి సంబంధించి ఇలాంటి విషయాల్లో అందరూ మానవతా దృక్పథంతో అందరూ కూడా అలాంటి వాళ్ళని పరామర్శిస్తే ఇంకెంతోమంది దాతలు ముందుకు వస్తే సమాజంలో చాలామందికి కూడా మరి ఈ అవయవ దానం మూలాన చాలా లబ్ధి చేకూరుతుందని చెప్పి నాదొక విన్నపం. గోలీడొంక లింగారావు సెంటర్ నుండి ఎల్జే హైట్స్ వరకు సీసీ రోడ్కు జియో టెక్స్టైల్స్ రైన్ ఫోర్స్మెంట్ కోసం 6,66,247.38 శ్రీ మైసర్ శ్రీనివాస్ కాంట్రాక్ట్ బాక్స్ తెనాలి 7,12,254.24 శ్రీ పెండింగ్ క్లియర్ చేస్తే కమ్యూనిటీ హాల్ పొజిషన్లోకి వచ్చేసింది. దానికి సంబంధించి నేను మొన్న కమిషనర్ గారిని మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. అది పెట్టకపోతే మళ్ళీ మనకు టైం ఏందో తక్కువగా ఉంది కాబట్టి ఏంటంటే పాతదే ఆ కొంచెం క్లోజ్ చేసేస్తే మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయిపోద్ది. 2 గేట్ల మధ్యలో మెయిన్ రోడ్డు ఈ 2వ బిట్ మన శంకుస్థాపన చేసి కూడా 3 నెలలు అవుతుంది. అది చాలా ఇబ్బందిగా ఉంది అధ్యక్ష. టైం తక్కువ ఉంది కాబట్టి కొంచెం ఆ రోడ్డు కంప్లీట్ చేయాలని మీ ద్వారా కోరుతున్నాను. అది ఎప్పుడు చేస్తారో కొంచెం చెప్పండి. 28వ వార్డులో వర్క్ చేస్తున్నారు మేడం. 29వ వార్డులో మనకి కన్స్ట్రక్షన్కి వర్క్ వచ్చింది మేడం. వర్క్ కాదు అధ్యక్ష, పబ్లిక్ స్కూల్ టాయిలెట్స్ కూడా పెట్టాము. జూన్లో శాంక్షన్ అయ్యింది, టెండర్ కూడా అయ్యింది. కానీ ఇప్పటి వరకు ఆ వర్క్ మొదలు పెట్టలా. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తున్నారా లేదా వర్క్ చేస్తారా? అతను వర్క్ చేస్తున్నాడు మేడం. వర్క్ చేస్తే క్యాన్సిల్ చేద్దాం అనుకున్నాం. మనకి జూన్ వరకు అధ్యక్ష ఆ రోజు మీరు కూడా విజిట్ చేస్తారు మినిస్టర్ గారితో. మొత్తం 400 to 500 స్ట్రెంత్ ఉన్న స్కూల్ కి స్టాఫ్ కి ఎవరికి టాయిలెట్స్ లేవు అక్కడ. మనం ఏం చేస్తాం చెప్పండి, ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది అది. ఈవెన్ కమిషనర్ గారు కూడా విజిట్ చేశారు సార్. అందులో స్నేక్స్ కూడా వచ్చినాయి, మీరు కూడా చూసారు. పిల్లలు అదే టాయిలెట్స్ యూజ్ చేస్తున్నారు. గ్రాంట్ కాకుండా దాదాపు ఎన్ని కోట్ల రూపాయల వర్క్ వచ్చిందని వాళ్ళ సుమారు పెట్టింది సార్ ఎంఈ గారు. గ్రాంట్ కాకుండా ఓన్లీ మున్సిపాలిటీ సాధారణ నిధుల నుంచి ఖర్చు పెట్టేది. దానికి మన సాధారణ నిధుల నుంచి ఖర్చు పెట్టడానికి మన దగ్గర అమౌంట్ ఉందా సార్? లేదు సార్. మేడం, గౌరవ సభ్యులకి నమస్కారం మేడం. ఇప్పుడు ఇవన్నీ కూడా గతంలో మనము కౌన్సిల్ ఆమోదించుకొని టెండర్స్ పిలుచుకున్నాం మేడం. అట్లాగే ప్రతి కౌన్సిల్ కూడా గతంలో మనం ఆమోదించుకున్న జనరల్ ఫండ్స్ వర్క్స్ అన్నీ కూడా సుమారు 2 కోట్ల నుంచి 4 కోట్ల వరకు జనరల్ ఫండ్స్ మీదే ప్రతి కౌన్సిల్ సాధారణ నిధులు చూస్తూ ఉన్నాయి. అవన్నీ వర్క్స్ చేసి మనకు పేమెంట్స్ రావడం వలన ఇప్పుడున్న ఫైనాన్షియల్ పొజిషన్ అయితే కాంట్రాక్ట్స్ అందరికీ వెంటనే పేమెంట్ ఇవ్వలేని పరిస్థితి. పూలింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. అందుకోసమని మనం గ్రాంట్ ఉపయోగించుకుంటూ జనరల్ ఫండ్స్ మీద మీకు కూడా తెలిసి మనం చెప్పున్నాం, అందులో వర్క్స్ మనం పెట్టుకోవట్లేదు. ఇప్పుడు వచ్చినవన్నీ కూడా పాత కౌన్సిల్ ఆమోదించుకొని టెండర్లు అయిపోగా వచ్చినటువంటి వర్క్స్ తప్పట్లేదు మనం పెట్టుకోవడానికి. అది పూలప్ అయిన తర్వాత మనం అమౌంట్స్ ఇస్తాం. 17వ వార్డులో 3 వర్క్స్ పెట్టాం సార్.
28 lakhs వరకు ఈ బాగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో నివసించే ఏరియాల్లో లోతట్టు ప్రాంతాలు రెయినీ సీజన్లో ఫుల్గా వాటర్ అంతా కూడా బ్యాక్ సైడ్ కొట్టేసి అంత స్టాగన్ అయిపోతుంది. డైరెక్ట్గా మేడం గారు కూడా చూశారు. అవన్నీ చెక్ చేసిన తర్వాత వర్క్ పెట్టాం. 1 year దాటిపోయింది. ఆ వర్క్స్ 3 సార్లు టెండర్ వేసామన్నారు. 3 సార్లు టెండర్ వేస్తే టెండర్ ఎవరు రాలేదన్నారు. కానీ దాని తర్వాత పెట్టిన వర్క్స్కి వర్కులు జరిగినాయి. మీరు చెప్పిన ప్రకారం కొద్ది గొప్ప పేమెంట్లు కూడా చేశారు. అవును, మాకేం పాపం తగిలింది సార్? మేడం గౌరవ కౌన్సిల్ చాలా ప్రాబ్లమేటిక్ గా ఉంది. 5 సంవత్సరాలు మేమేం చేయలేకపోయాము. అలానే అలానే పిన్నరే అలా మాట్లాడొద్దు, మీరేం చేయలేదని మాట్లాడద్దు. మీ వాటిలో కూడా వర్క్లు జరిగినాయి చాలా ఉన్నాయండి. ఇప్పుడు ఇంపార్టెంట్ కాంగ్రెస్ మనం పెట్టామనుకోండి, లేట్ అయినా కూడా చేస్తామని చెప్పొచ్చు. అంటే కొన్నిటి కాంట్రారీ మొగ్గు చూపించలేదు కాబట్టి అవి చేయలేదని ఖచ్చితంగా అనుకుంటారు. నిజమే, అది ఒకసారి మేడం ఇంపార్టెన్స్ బట్టి ఒకసారి కొత్త రేట్స్ ప్రకారం పిలుద్దాం అంటారు. వాళ్ళ ఇంటి ముందు లైట్ 10 రోజులు వెలగలేదు అనుకోకుండా. వాటిలో వచ్చేసి దొడ్డబినేని ఇందిరా ఎలిమెంటరీ స్కూలుకి ఆనుకొని డ్రైనేజీ స్థలం ఉంది అధ్యక్ష. దానికి ఏమైందంటే అక్కడ బావులు కూడా ఉన్నాయి. దాని చుట్టూతో బాగా చెట్లు పొదలల్లో ఏర్పడి పిల్లలు ఆడుకునే ప్లేస్లోకి పాములు వస్తాయి. సాయంత్రం పంపిస్తాను. చిన్న జేసీబీ పంపించమని చాలా చిన్న జేసీబీ మన కౌన్సిల్ అడిగారు ఆల్రెడీ. 4వ వార్డు స్కూలు రూమ్స్ 2 అటాచ్ చేయమని చాలా దాదాపు 3 నెలల మట్టి చెప్తున్నారు. ఇంతవరకు మా పిల్లలు చాలా యాతన పడుతున్నారు. పిల్లలు బయటలో టేబుల్ సెట్ వేసి స్టడీ స్కూలా డోరా మీకు కూడా వచ్చి కమిషనర్ గారు మీకు కూడా వచ్చి చెప్పాను సార్. అది ప్రతి హై స్కూల్ అండ్ ప్రైమరీ స్కూల్లో కూడా నాడు నేడు సగం ఉండిపోయిన వర్క్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మా డిపార్ట్మెంట్కి చెప్పాము ఎస్టిమేషన్ వేయమని. అందులో భాగంగానే స్కూల్స్లో కూడా కొన్నిట్లో టాయిలెట్స్ ప్రాబ్లం ఉన్నాయి. ఇప్పుడు కేఎస్ఎం స్కూల్లో అయినా తర్వాత వాళ్ళ స్కూల్లో కొన్ని ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. అవి కూడా ఎస్టిమేషన్ చేసి మేము స్వచ్ఛంద కార్పొరేషన్ లెటర్ రాశాను. వాళ్ళు ఏమంటారంటే స్కూల్స్లో కాదండి, మా స్వచ్ఛంద కార్పొరేషన్ ఉండేది కేవలం మనకి పబ్లిక్ టాయిలెట్స్ కోసం తప్ప మేము స్కూల్స్ లోపల మేము గ్రాంట్ చేయలేమని చెప్పి వాళ్ళు లెటర్ పెట్టారు. మనం ఇప్పుడు మన జనరల్ ఫండ్స్లోనే మనం పెట్టుకోవాలి. అది మనము ఫిబ్రవరిలో అది యాక్షన్ టేకన్ తీసుకుంటాం. చెప్తాను మేడం వాస్తవం పంపించాం. అయితే అది ఏరియా ఎక్కువ ఉండడం వల్ల మన మ్యాన్ పవర్తో చేయించాలంటే కూడా మన శానిటేషన్ ఇబ్బంది ఉంది. ఆల్రెడీ ఒక ఫైల్ కూడా మనం స్టాప్ చేసుకున్నాం కాబట్టి మన వాళ్ళతో కాకుండా మనం బయట ఎంగేజ్ చేసుకోమని ఒక ఫైల్ పెట్టమని చెప్పాం. ఎంఈ గారికి ఆల్రెడీ ఎస్టిమేషన్ ఇచ్చారు. ఎలా అయితే మనం ఫస్ట్ ఎజెండాలో 1,80,000 ఇచ్చామో యాక్చువల్ 1,80,000 అవసరం లేదు, మన లెవెల్ అయిపోతుంది. రాటిఫికేషన్ మీకు సాయంత్రం తీసుకొస్తుంది. అది రేపు ఆర్ ఎల్లుట మనం స్టార్ట్ చేద్దాం. 3వ తేదీ పండుగ అన్నారు, మన దృష్టికి వచ్చింది. ఈ లోపల చేయిస్తాను సార్. ఇది ఇవాళ అవ్వకుండా కంటిన్యూగా ఎజెండాలు అంశం పెట్టండి సార్. హిందూ శ్మశాన వాటిగా, క్రిస్టియన్ శ్మశాన సమాధులు, ముస్లిం ఈద్గా అది కమిషనర్ గారు పెట్టొచ్చా లేదనేది ఒకసారి ఎంక్వైరీ చేయండి. అంటే మనం పెడదాం మేడం. ఇప్పుడు ఎమర్జెన్సీ మళ్ళీ మన ఫిబ్రవరి వరకు మన కౌన్సిల్ ఉండదు కాబట్టి ముందుగా మన లెవెల్లో యాక్షన్ తీసుకుని సమస్య మన లెవెల్లో చేద్దాం. ఎజెండాల అంశం కూడా పెట్టండి. రేపు వచ్చినాక మనకి చాలా ఉన్నాయి. శ్మశాన వాటికలు చాలా ఉన్నాయి మేడం. దానికి పెద్ద ప్లానే ఉంది. ఒక రకమే ఒక్కొక్క శ్మశాన వాటికి ఒక్కో రకమైన ప్రాబ్లం ఉంది మేడం. మనం నెక్స్ట్ మంత్ అన్న పెడతారా సార్ ఎజెండా? అదే అన్నాను, కమిషనర్ గారు చూస్తారు. రూల్స్ ప్రకారం ఎవరు చేసినా రూల్స్ ప్రకారం ఉంది మేడం. నేను అడిగా ఉంటేనే అడుగుతాం, అడగకుండా ఎట్లా అడుగుతామమ్మా? పెట్టిద్దా కొంచెం పెట్టండి. హిందువులది, క్రిస్టియన్స్ది, ముస్లిమ్స్ది కలిపి పెట్టండి, బాగుండిద్ది. నెక్స్ట్ వచ్చి డ్రైన్ అధ్యక్ష, మీ ద్వారా ఎంఈ గారిని అడుగుతున్నా. డ్రైన్ మీరు వచ్చి ఎన్నిసార్లు విజిట్ చేశారు అధ్యక్ష తమరు? ఆ డ్రైన్ ఎంత పెద్ద డ్రైన్ అధ్యక్ష? 34, 33కి కనెక్ట్ అయ్యి 32 కింద నుంచి వెళ్తాయి రైల్వే ట్రాక్ మీద నుంచి. ఆ ట్రాక్ దగ్గర నీళ్లు వెళ్ళక ఇబ్బందులు పడి అవి మనం కలవట్టుల దగ్గర, మసీదుల దగ్గర కానీ వెళ్ళే మెయిన్ రోడ్డు మీద నుంచుంటే దరిద్రమైన వాసన వస్తుంది అధ్యక్ష. 34 కమర్షియల్ ఏరియాని 1కి 10 సార్లు చెప్తానే ఉన్నాను అధ్యక్ష. నేనేం చెప్పాను, మోటార్ పెట్టి దాన్ని అటు పక్కకి వాటర్ కొడితే కొద్దిగా బెస్ట్, ఇబ్బంది పడకుండా ఉంటారు ప్రజలు. చాలా దరిద్రమైన వాసన వస్తుంది అధ్యక్ష. అందుకోసమని కరెక్ట్గా లెవెల్స్ అవి తీసుకొని టోపోగ్రాఫికల్గా ఇంజనీర్లతోనే చేసి అది ఎంత కాస్ట్ అవుతుందో అనేది నిర్ణయించుకుని గవర్నమెంటే ఫండింగ్ ఇవ్వడం కోసము మనకు ఒకటి ప్రపోజల్ రెడీ అయింది మేడం. దాన్ని అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అని UIDF అంటాం. దానికి మనకు సంబంధించి 35 కోట్ల రూపాయలు ప్రపోజ్ చేస్తాం మేడం. నాట్ ఏ స్మాల్ అమౌంట్, ఇట్ ఈస్ బిగ్ అమౌంట్ మేడం, 35 కోట్లు. అయితే అది సర్వే చేయడానికి ఆల్రెడీ ఒక ఏజెన్సీని గవర్నమెంట్ ఫైనల్ చేసింది. మనం ఫిబ్రవరిలో మన కౌన్సిల్ కూడా వస్తుంది. వాళ్ళకి మనం వర్క్ అవుట్ ఇచ్చిన తర్వాత ప్రతి డ్రైన్ యొక్క నెట్వర్క్ అప్ టు ది ఎండ్ వరకు ఎలా ఉంది, ఏ లెవెల్ చేయాలనేది వాళ్ళు సర్వే చేసిన వెంటనే మనకు ఫండింగ్ ఇస్తారు మేడం. సో ఇట్లాంటివన్నీ కూడా మనకు అందులో తీరుతాయి. బట్ ఇప్పుడు ఏదైతే మనం మోటార్ పెట్టి
అంటే మన తెనాలి పట్టణానికి ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉండటం మూలాన మనం పట్టణ టౌన్ ప్లానింగ్ సిబ్బంది కానీ మన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రోడ్డు మీద పెట్టిన చిన్న చిన్న బడ్డీ కొట్లు తీయించడం ఎంకరేజ్మెంట్, మళ్ళీ కాలువల మీద ఉండ కొబ్బరి బొండాలు అమ్ముకునే వాళ్ళు తీపించడం ఎంకరేజ్మెంట్ మనం చేస్తున్నాం. అది మంచి పద్ధతి. అట్లాగే మన గాంధీ పార్క్ ఎదురు కూడా ఒక సత్రం ఉండేది. ఆ సత్రం కూడా మన ట్రాఫిక్కి ఇబ్బందిగా ఉందని మనం తొలగించడం అయింది వాళ్ళతో మాట్లాడి. మరలా అదే పొజిషన్లో ఈరోజు ఏదో కంటైనర్, పెద్ద కంటైనర్ కనపడుతుంది అధ్యక్ష. అది ఏందో నాకు అర్థం కాలేదు. దాని గురించి ఏమన్నా వివరించి చెప్తారేమో అని నేను అడుగుతున్నాను అధ్యక్ష. బ్యాంక్ లింకేజ్ ద్వారా తృప్తి క్యాంటీన్ అనే పేరుతో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఫండింగ్ ఇచ్చి, ఫండింగ్ అంటే ఇవ్వడం, కంటైనర్ వరకు ఇవ్వడం, దానికి అయ్యే ఖర్చు కూడా బ్యాంక్ లింకేజ్ ద్వారా ఇచ్చేటువంటి ఒక బ్యాంక్ లింకేజ్ ప్రోగ్రామ్ మేడం ఇది. ఇందులో మనమే ఓన్లీ ప్లేస్ చూపించడం వరకే. కొబ్బరి బొండాలు అమ్మేవాళ్ళు కానీ, లేదనుకుంటే ఉదయం పూట అరటికాయలు అమ్మేవాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా మనకి ఆల్రెడీ కంప్లైంట్స్ కూడా వచ్చాయి, మాకు ఏదైనా ప్లేస్ ఇవ్వండి మనం ఇవ్వట్లేదని చెప్పేటట్టు. మనం మార్కింగ్ చేసి ఒక ప్లేస్ వాళ్ళకి, ఈ ప్లేస్ వీళ్ళ కోసం చెప్పాము. అది తృప్తి క్యాంటీన్ గవర్నమెంట్ కాన్సెప్ట్ మేడం. అది ఇది మహిళలు సొంతంగా నడుపుకునేటువంటి ఒక ప్రాజెక్టు. సో అది కాన్సెప్ట్ ఇంకా ఉంది. దాని ఇనాగ్రేషన్ అయ్యేటప్పుడు గౌరవ సభ్యులందరికీ కాలువల మీద మమ్మల్ని తీయమంట, మీరే కాలువల మీద షాపులు కట్టారు అని మమ్మల్ని అడుగుతుంటే మనం ఏం చేయలేకపోతున్నాం. మళ్ళీ ఇలాంటివి కూడా, ఇదంటే ఇంకా తొలి దశలోనే ఉంది కాబట్టి చెబుతున్నా, ఇలాంటివి పెట్టి మళ్ళీ రేపు ప్రజల నుంచి మనం విమర్శలు పొందే అంటే ప్రజల ఇప్పుడు మేడం, ఇప్పుడు మనం కూడా టైం, అందుకోసమే తొందరగా విషయాన్ని కూడా నాకు అర్థమవుతుంది కాబట్టి ఒక కంటైనర్ జస్ట్ ఇట్లా హుక్తో మనం తీసేయవచ్చు. నిజంగా అట్లాంటి ప్రాబ్లమ్ ఉంటే మనం ఖచ్చితంగా అట్లా యాక్షన్ తీసుకుంటాం. మళ్ళీ పెట్టి మళ్ళీ తీయటం ఎందుకు సార్? అదేదో అది మంచి ప్లేస్, అందరూ ఆమోదమైన ప్లేస్ పెట్టారు కాబట్టి ఇబ్బంది మన మున్సిపాలిటీకి ఏమైనా ఆదాయం వస్తుందా? మనం ఆ కోణంతో చూడకూడదండి. ఆదాయం వస్తుందా? మహిళల యొక్క సాధికారత బయటపడతారు. ఎవరు మహిళలకి ఇక్కడ అందరూ ఓకేనే. కాకపోతే ఇలాంటి సమస్యలు రాకుండా ఒక పక్కన దాన్ని ఎట్టగొట్ట అరేంజ్ చేయమని మళ్ళీ పరిశీలించవలసిందిగా మీ ద్వారా అడుగుతున్నాను. మంచి పేరు వస్తే ఓకే అండి, మంచి పేరు కాదు, ఎక్కడ విమర్శ ఉండవు మేడం. మంచి కార్నర్ లో ఉంది, ఇబ్బంది లేదు మేడం, ఇబ్బంది లేదు. ఒకవేళ నిజంగా అట్లాగే ఉంటే అది హుక్కే కాబట్టి మనం చూద్దాం. పక్కన మనం షాపులు కట్టాము, ఇప్పుడు అవి గతంలో ఉన్న వాళ్ళకే ఇస్తున్నారా లేకపోతే ఎవరికైనా అలాట్ చేస్తున్నారా? మేడం తమరికి కూడా తెలుసు మేడం. ఇప్పుడు అది మన ఓపెనింగ్ కి ఈ ఎలక్ట్రికల్ పోల్స్ కొంచెం ఇబ్బంది ఉంది. అది మనం టేబుల్ ఎజెండాలో ఉన్నాయి. అది అయిపోయిన తర్వాత అప్రోచ్ కంప్లీట్ అయిన తర్వాత ఇనాగ్రేట్ చేసుకుంటాము. గౌరవ సభ్యులు అడిగినట్టు గతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తాము. రెంట్ ఫిక్స్డ్ చేశారండి? లేదు, ఇప్పుడు లేదు. అప్పుడు విస్తీర్ణం పెరిగితే ఆ రెంటల్ వాల్యూ బట్టి మనం వాళ్ళకి ఇస్తాం. అదే ఒప్పుకున్నారు కూడా వాళ్ళకు. షెల్టర్ అంతా వేస్తున్నాం కాబట్టి ఆ రేటు మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉండుంటారు, మనం రెంట్ ఫిక్స్ ఇస్తాం. పాత రెంట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు రెంటే మనం ఇవ్వాలి, ఎందుకంటే మనం ఖర్చు పెట్టాం కాబట్టి. కొంత మన మున్సిపాలిటీ రీజనబుల్ గా పెడితే వాళ్ళు కూడా అంటే ఇంకొక పక్క మున్సిపాలిటీ యొక్క ఆర్థిక పరిస్థితి కూడా రోడ్లు ఎంత గట్టిగా పోరాడతాము. అంటే నేను అంటుంది అదే కాదు అంటున్నాను. అది తగ్గించి ఇవ్వడానికి కొంచెం మనకి జీవ అడ్డు లేకుండా నార్మల్ గా చేద్దాం మేడం. వాళ్ళు కొంచెం భయపడుతున్నారు, ఏదో 11,000 అంటున్నారంట. అసలు ఎక్సెస్ జరగలేదు మేడం, అంతా రాంగ్ ఫీడ్బ్యాక్ ఏమో. మన వరకు ఎక్సెస్ రాలేదు. ఇంకా 2023లో చైర్పర్సన్ గా ఉన్నప్పుడు 23వ వార్డులో డ్రైన్ సమస్య మేము ఎస్టిమేషన్ వేసి 9 లక్షలుగా, అప్పుడు కమిషనర్ జస్వంతరావు గారు ఉన్నారు, ఆ ఎస్టిమేషన్ వేసింది ఏఈ ఆంజనేయరాజు గారు. అయితే అప్పుడు మాకు 9 లక్షలు వస్తే దాన్ని మేము 2 వర్కులుగా విభజించి 4.5 నామినేషన్ బేస్ మీద వేయటం జరిగింది. అయితే మేము రిజైన్ చేశాక ఆ వర్క్ అట్లాగే ఆగిపోయింది. అది ఇప్పుడు లాస్ట్ మంత్ 18 అంశంలో దాన్ని 18,80,000 కింద వేశారు. అప్పటికి ఇప్పటికీ అంత రేటు పెరుగుతుందా కమిషనర్ గారు? మేడం 600 వెంట అంటే వెడల్పు 300 వెంట 450 వెంట మొత్తం వేసామండి మేము. అది పగిలిపోయింది, కుంగిపోయింది వెంట సైజు కూడా మారుస్తున్నాం. మన మున్సిపాలిటీలో చాలా వరకు కూడా మీ అందరికీ తెలిసినవే చిన్న కాలువలు, అంటే పార మాత్రం వెళ్ళేది, అంటే 1/2 ఫీట్ డ్రైన్. దాని మీద రోడ్ వేసినప్పుడు ఏమవుతుందంటే వెడలు పెట్టుకుంటున్నాం. దాని రోడ్ మీద రోడ్ వేసినప్పుడు కిందనేమో చిన్నది ఉంటుంది, పైన పెద్దది ఉంటుంది. అంటే రాబోయే రోజుల్లో ఫ్లోర్ మీద ఫ్లోర్ వర్క్ బట్టి కూడా ఇప్పుడు మారుస్తున్నాం మేడం. అంటే 450 వెంట మనం పెట్టి ఉంటారు.
అది ఒకసారి నాకు ఐడియా లేదు, అది చూసి మన వాళ్ళు చెప్తారు. చూడండి 23లో మేము అప్పుడు జస్వంతరావు గారు ఉన్నారు, ఏఈ ఆంజనేయరాజు గారు ఉన్నారు. అంటే ప్రాపర్ గానే అప్పుడు ఎస్ఆర్ రేట్స్ ప్రకారం ప్రతి ఏడాది రేట్లు మారినప్పుడు 10 నుంచి గోల్డ్ లాగా ఇంత పెరుగుతుందా అంటే 10 నుంచి 12%. అధ్యక్ష 27వ వార్డులో 5 సీడ్ బేకర్లు కావాలి, ఎప్పటి నుంచో అడుగుతున్నారు. చెప్పాలి కదా, ఇంకోటి ఏంటంటే గౌరవ సభ్యులు యాక్సిడెంట్ ఉన్నాయి, బట్ కొన్ని ఇంపార్టెంట్ ఏరియా స్కూలింగ్ అదే అడుగుతున్నాను. మనం చూసి చెక్ చేసి అప్పుడు మనం యాక్షన్ టేకన్ తీసుకుంటాం. ఇవ్వమ్మా చూసుకుంటాము. 2025-26 సంవత్సరం సవరించిన బడ్జెట్ అంచనాలు 40% స్లమ్ ఏరియా అభివృద్ధికి, 15% షెడ్యూల్ కులాలకు, 7% షెడ్యూల్ తెగలకు, 5% స్త్రీ. తెనాలి పురపాలక సంఘం అని చెప్పి హెడ్డింగ్ పెట్టి మేడం 2026-27 సంవత్సరానికి బడ్జెట్ అంచనాలు మరియు 2025-26 సంవత్సరానికి సవరించిన బడ్జెట్ అంచనాలపై సంక్షిప్త వివరణ అని చెప్పి ఉంది మేడం. 2025-26 సంవత్సరానికి సవరించిన బడ్జెట్ అంచనాలు 37,32,81,932 రూపీస్ మనం ప్రారంభంగా తీసుకొని వివిధ పద్దుల కింద 64,65,57,000 రూపాయల ఆదాయం రాగలదని, 75,20,40,45,185 రూపాయలు ఖర్చు కాగలదని అంచనా వేసినందుకు 26,77,93,747 రూపాయల నిల్వతో సవరించిన బడ్జెట్ను అంచనాలుగా చూపడం ఇచ్చారు మేడం. కోట్ల రూపాయల వరకు వాటర్ సంబంధించిన పన్ను రావాలని చాలా కాలం నుంచి చెప్పుకుంటున్నాం సార్. 3 కోట్ల రూపాయలు ఇప్పుడు ఎంత దాటిపోయి ఉంటుంది. అదే డబ్బు లేదు కానీ నేను ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి చెప్తున్నాను సార్, మనం వాటర్ అనేది వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళు పన్ను కట్టడానికి ఇష్టపడతలేదు. దానికి సొల్యూషన్ ఇంతవరకు మనం కనుక్కోలేదు. అది ఎట్లా, అది డబ్బులు చేతికి ఇవ్వలా, నెల నెల ఈఎంఐ కట్టమంటున్నారు. అట్టిపోదు ఉంది ఇష్యూ, అట్లా ఉంది పరిస్థితి. అట్లా ఉంది. ఇప్పుడు జనరల్ ఫండ్ డబ్బులు రాని ఏపిచ్చి మీరు పనులు చేయించేస్తే రేపు 15 ఫైనాన్స్ డబ్బులు వచ్చేది మీరు చేయమన్నా ఉన్నది లిమిటెడ్ కాంట్రాక్టర్లు మొత్తం 6-7 వాళ్ళ కాడ ఉన్న డబ్బులు అక్కడ ఇరికిపోయినాయి అనుకోండి, ఇది ఎట్లా పూర్తి చేస్తారు? వాటిలో కూడా వర్క్ అదే ప్రాబ్లం అండి, అన్ని ప్రాబ్లం. అది పబ్లిక్లో ఉన్న కొత్తగా వచ్చిన రోమర్ కానీ టాక్ కానీ ఏంటంటే అపర కర్మశాల కట్టాలని మినిస్టర్ గారు చెప్పారని, లేదంటే మున్సిపాలిటీ ప్రతిపాదన చేస్తుందని ఒక ఆలోచన ఉంది. కానీ అది కమర్షియల్ ఏరియా, వెనకమాల దాదాపు 10 కోట్ల రూపాయలు పెట్టి వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టాలని చూస్తూ ఉన్నారు. అలాంటి దాంట్లో అక్కడ మనం కట్టి దానివల్ల ప్రయోజనం ఏముండదు. మున్సిపాలిటీ సిబ్బంది కౌన్సిలర్స్ అంటే మేము కూడా ప్రజలు ఎన్నుకొని ప్రజల సంస్థలో ఓట్లు అడిగి తిరిగి చేసి వచ్చిన వాళ్ళమే. అంత ఇల్లు లేకపోతే ఎందుకండి? మీ భోజనం కోసం ఏమన్నా వస్తారేంది? ఎవరన్నా వస్తారేంది? మరి ఎందుకు చెప్పలేదు మీరు? గారు అది తప్పు కదా. అప్పుడు చేసుకునేదండి, మీరు అంత సీరియస్ అవ్వకూడదు, గౌరవంగా చేసుకునేది. ఇన్ని రోజులు మీరు సమావేశం చేసుకున్నారు కదా. మరి ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున మన పిలుపాడులోని డిగ్రీ చదివే విద్యార్థి ఇలా అవుతుంది చాలా బాధాకరం. వాళ్ళ కుటుంబానికి ఈ రోజున తెనాలి మున్సిపాలిటీ తరఫున మా కౌన్సిలర్స్ మేము అందరం కలిసి ఈ రోజున ఘననివాళులు అర్పించాం. ఆ బాబుకి చాలా చాలా బాధగా ఉంది. ఎందుకంటే 22 ఏళ్ళ బాబు ఈ రోజున యాక్సిడెంట్ ఏ విధంగా జరిగిందో మనందరికీ తెలిసింది. ఆయన ఆ బాబు ఆ కుటుంబం కూడా చాలా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే అవయవాలు దానం చేసినందుకు చాలా ఆ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నాను. అందులో భాగంగా ఈ రోజున ఈ కౌన్సిల్ సమావేశంలో మొత్తం 20 అంశాలు ఎజెండా ఆమోదించడం జరిగింది. టేబుల్ ఎజెండా వచ్చేసి 2 అంశాలు పెట్టాము. అది కూడా మొత్తం అది ఇది కలిపి 22 అంశాలను ఆమోదించడం జరిగింది. అలానే బడ్జెట్ మీటింగ్ కూడా ఆమోదించడం జరిగింది. తప్పకుండా ప్రజలకి అనుకూలంగా చేయాలనేది మా ధ్యేయం. తప్పకుండా ఇంకా దాదాపు 2 మీటింగ్లు ఉంది. ప్రజలందరూ కూడా నేను చైర్మన్గా ఏ వార్డులోకి వెళ్ళినా కూడా వాళ్ళ ఇంటి ఆడపడుచులాగా నన్ను ఆదరించారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.